ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. అది చూద్దాం. కూడా సాక్ష్యాలు మీరే, విమర్శలను పట్టించుకోం. సద్విమర్శలు అయితే స్వీకరిస్తాం. విమర్శించాలని విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం టీం మెంబర్స్గా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పేదవారికి సేవ చేసే డాక్టర్లను దేవులుగా అయితే మీరు వాళ్ళకు అత్యంత ఆప్తులు దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని, పేదవారికి సేవ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇది క్రీడా ప్రాంగణం యావత్ తెలంగాణను ఆరోగ్య ప్రాంగణంగా మలిచే ఆనంద సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ అధ్యక్షులు ప్రసాద్ కుమార్ గారు, సహచార మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, చెల్లెలు సురేఖ గారు, షబీర్ అలీ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఈనాడు నా భూతో నా భవిష్యత్ సుమారు 7,000 మంది నర్సులకు ఈరోజు ఉద్యోగ పత్రాలు ఇవ్వడము. ఈ నర్సు వృత్తి అంటే మామూలు వృత్తి కాదు. పుట్టిన ప్రతి పాప నుంచి చివరి శ్వాస వరకు మీరు ఉండేది మా ఎంబడి, మాకు సేవ చేసేది మీరే. నర్సింగ్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, అంత గొప్ప వృత్తి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ప్రతి ఏటా 20,000 మంది ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఈనాడు సమాజానికి విద్య, వైద్యము, సంక్షేమం అనేది చాలా ముఖ్యము. పేదవానికి కావలసింది సంక్షేమము, విద్య, వైద్యము. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎలాంటి పొరపచ్చలు లేకుండా, తప్పులు లేకుండా, గతంలో ఏ రకంగా అయితే లేదా పేపరు లీకులు, కోర్టు కేసులు అని ఏవి లేకుండా మీరు అడిగిన వ్యవధి, ఇంకా 10 రోజులు కావాలి, 15 రోజులు కావాలి, మా సర్టిఫికెట్లు వెరిఫై కావాలంటే ఆ వ్యవధి ఇచ్చుకుంటూ ఈనాడు రోస్టర్ సిస్టాన్ని ఫాలో అవుతూ 88% మంది ఇవాళ నర్సింగ్ ఆఫీసర్స్ అంటే పూర్తిగా మహిళలే అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరో విమర్శిస్తుంటారు, గాలికి విమర్శలు, ఎక్కడ వాయే జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఎక్కడ వాయే నియామకాలని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 మాసాలే. ప్రతి మాటకు నిలబట్టుంది మా నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీ అందరూ ఆశ్చర్యపోతారు. రోస్టర్ సిస్టంలో 15% షెడ్యూల్ కాస్ట్లకు ఉంటే, 10% షెడ్యూల్ ట్రైబ్స్కు ఉంటే, 27% బీసీలకు ఉంటే, ఆ బీసీలలో 46%, దళితులలో 31%, ఎస్టీలలో 13% ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టించారని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఇదొక్కటే కాదు, ఆరోగ్య శాఖకు సంబంధించి ఇంకా 1000 పోస్టులు భర్తీ చేయాలి.
ఆ జాబ్ క్యాలెండర్కు కట్టుబడి ఉన్నామో రాబోయే కాలంలో మీరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తూ మనల్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ దీవిస్తూనే సెలవు తీసుకుంటాను. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల సందేశానికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు ఇదే ప్రాంగణంలో అసంఖ్యాక ప్రజాభిమానం వెల్లువెత్తిన సందర్భాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరి 48 గంటల్లోగానే లక్షలాది మంది అక్కాచెల్లెళ్లకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ ఆరోగ్యశ్రీ ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేసే సౌకర్యాన్ని కల్పించడం ఒకవైపు ప్రజాపాలన లాంటి ప్రత్యక్ష ఉపయోగకర కార్యక్రమాలు మరోవైపు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గ బృందం నిరంతరం ప్రజలకు ప్రత్యక్షంగా సేవందించేందుకు చేస్తున్న కృషిని వారి పాటల్లో మాటల్లో ఇందాక విన్నాం. ఇప్పుడు సాంస్కృతిక సారథి కళాకారుల పాట. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మీ చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఒక చిన్న పాట 2 నిమిషాలు. 10 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రజా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విరజిల్లుతా ఉన్నది. ఈ ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. అందులో 2 అమలు చేసినాం, మిగతాయి కూడా అమలు జరగబోతుంది. అందుకే ఇది ప్రజా ప్రభుత్వంగా విరజిల్లుతుంది, ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటుంది. మరి ఇదే ఎల్బీ స్టేడియంలో